శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగం విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తేదీ శుక్లపక్షం చవితి ఆగస్టు 15 5:29 నుంచి ఆగస్టు 16 4:52 వరకు. శుక్లపక్షం పంచమి ఆగస్టు 16 4:52 నుంచి ఆగస్టు 17 5 గంటల. నక్షత్రం హస్త ఆగస్టు 16 3:25 నుంచి ఆగస్టు 17 3:50 వరకు. చిత్త ఆగస్టు 17 3:50 నుంచి ఆగస్టు 18 4:58 వరకు. కరణం భద్ర ఆగస్టు 16 5:05 నుంచి ఆగస్టు 16 4:53 వరకు. భవ ఆగస్టు 16 4:53 నుంచి ఆగస్టు 17 4:51 వరకు. బాలవ ఆగస్టు 17 4:51 నుంచి ఆగస్టు 17 5 గంటల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుంచి ఉదయం 12:45 వరకు. అమృతకాలం రాత్రి 9:43 నుంచి రాత్రి 11:21 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:27 నుంచి ఉదయం 5:15 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. గులిక సాయంత్రం 3:29 నుంచి సాయంత్రం 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 5:47 వరకు. వర్జం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు. చంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 25 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు కొత్త అవకాశాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందొచ్చు. ఉద్యోగులకు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీరు ఆస్తితో సంబంధం కలిగి ఉంటే ఈ రోజు మీరు పెద్ద ఒప్పందానికి అవకాశం పొందొచ్చు. మీ కేసుల్లో ఏదైనా కోర్టులో పెండింగ్ లో ఉంటే నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే మీ చర్చల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాలు ఆలోచనాత్మకంగా ఉండాలి. ఈ రోజు మీ మాట వినడానికి బదులుగా మీరు ఇతరుల మాటలకు సులభంగా ప్రభావితం అవుతారు. దీంతో పాటు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త ఉండాలి. బయటి ఆహారం తినకుండా ఉండండి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు. ఇది మీ మధ్య అవగాహనను పెంచుతుంది. మీ ఆర్థిక విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులను నియంత్రించాలి. ఈ రోజు మీకు ఆసక్తికరమైన యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీ సమస్యలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా ముందుకు సాగడంలో విజయం సాధిస్తారు. మీ పని ప్రశంసించబడుతుంది. మీ నైపుణ్యాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మీ బంధువుల నుండి మీకు కొన్ని ప్రత్యేక బహుమతులు లభించవచ్చు. అది మీ ఈ రోజును మరింత ఆనందంగా మారుస్తుంది. ఉద్యోగులు ఈ రోజు కూడా తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకండి, లేకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీకు కొత్త మెరుగైన సంబంధాలు పొందొచ్చు. మీ వివాహం గురించి చర్చలు జరుగుతుంటే ఈ రోజు మీ సంబంధంపై స్థిరపడవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఇది మీ జీవితాన్ని ఆనందం శ్రేయస్సును పెంచుతుంది. బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పొందొచ్చు. ఈ రోజు విద్యార్థులు చదువుకోవడానికి చాలా మంచి రోజు అవుతుంది. మీ పరిశోధన పనిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూర్చే కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ జ్ఞానంతో ఇతరులకు మార్గనిర్దేశం చేయగలరు. మీ ప్రయత్నాలతో వారిని ఆకట్టుకోగలరు. ఆర్థిక విషయాల్లో కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పార్వతి లేదా ఉమాదేవిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పని సమయానికి పూర్తి చేయడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రణాళికలో సమయాన్ని బాగా విభజించుకోవాలి. ఈ రోజు మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. వాటిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు ఈ రోజు తమ చదువులపై దృష్టి పెట్టాలి. వారి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు సాయంత్రం మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవలసి రావచ్చు. సమాజంలో మీ గౌరవం పెరగవచ్చు. మీ పనిలో విజయం సాధించవచ్చు. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కన్య రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్య రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్య రాశి వారికి ఈ రోజు మీకు గొప్ప ఫలితాలు వస్తాయి. మీ పని శైలితో ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు. మీ బాస్ మీ పనిని అభినందిస్తారు. మీరు వారితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం పొందుతారు. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా మంచి రోజు. వ్యక్తులతో మీ సంభాషణ పెరుగుతుంది. మీ స్నేహంలో అందమైన ప్రేమ ప్రారంభమవుతుంది. మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి పెద్ద సమస్య ఉండదు. ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ చాలీసా పారాయణం చేయాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే రోజుల్లో ఒకదాన్ని ఆస్వాదించడానికి మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ నెరవేరని కోరికలు ఈ రోజు నెరవేరుతాయి. దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో నిమగ్నమై ఉంటారు. మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు తమ ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ మనసులోకి వివిధ ఆలోచనలు రావచ్చు. కుటుంబ సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతారు. అందువల్ల అనవసరంగా ఆందోళన చెందకుండా మీరు ఏదైనా సమస్యను ప్రత్యక్ష సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ ఉద్యోగంలో అంకిత భావం, పురోగతి ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు. మీ సంపాదనను ఆనందంగా మార్చుకోగలరు. ఈ రోజు మీకు శ్రేయస్సు సంతృప్తికరమైన రోజుగా ఉండనివ్వండి. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీ ఆలోచన చర్యలపై దృష్టి పెట్టాలి. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు కొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు మద్దతు అవసరం కావచ్చు.
మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మీ ఆహారంపై దృష్టి పెట్టాలి. మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం నేర్చుకోవాలి. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా పెద్ద పనిని విజయవంతంగా చేసే అవకాశం పొందొచ్చు. మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెట్టగలిగే మంచి రోజు అవుతుంది. అది మీకు మంచి రాబడిని ఇస్తుంది. మీ పనిని విస్మరించడానికి మంచి సమయం పొందొచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు కూడా అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. ఇది మీ భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం పొందొచ్చు. మీ కేసులో ఏదైనా కోర్టులో నడుస్తుంటే ఈ రోజు మీరు గెలిచే అవకాశం పొందొచ్చు. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇచ్చే అవకాశం పొందొచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ప్రారంభించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. బంధువుల మధ్య మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రోజు మీరు కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. ఈ రోజు విద్యార్థులకు గొప్ప రోజు అవుతుంది. ఎక్కువ సమయం పరిశోధన పనిలో గడుపుతారు. కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి మీరు ప్రేరణ పొందుతారు. మీ జ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు. అంతేకాదు ఇతరులకు మార్గనిర్దేశం చేయగలరు. ఈ రోజు మీరు ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆర్థిక విషయాలను మెరుగుపరుచుకోగలుగుతారు. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలు కూడా విజయవంతమైన ఫలితాలను పొందుతాయి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ పనిలో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు పోటీదారులను అధిగమించడానికి మీ పనిని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. కానీ మీ బడ్జెట్ ప్రకారం పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం, వ్యాయామం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీ కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇతరులకు హాని కలిగించకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ ప్రేమికుడితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ వ్యాపారంలో కొత్త పనులు చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.